హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒక క్షిపణి దాడి చేస్తే కనిపిస్తుంది, ఒక సైన్యం సరిహద్దు దాటితే తెలుస్తోంది. కానీ మనకు తెలియకుండా ఒక దేశంపై యుద్ధం జరుగుతూనే ఉంటే మన బ్యాంకులు, మొబైల్, పవర్ గ్రిడ్, రైల్వే సిస్టమ్ ఇవన్నీ లక్ష్యంగా మారుతున్నాయా? భారత్పై సీక్రెట్ సైబర్ అటాక్స్ జరుగుతున్నాయా? ఇవి కేవలం కల్పితమా, లేక కనిపించని మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమైందా? సైబర్ యుద్ధం అంటే తుపాకులు, బాంబులు కాదు. ఒక ల్యాప్టాప్, ఒక కోడ్, ఒక క్లిక్ చాలు శత్రుదేశం బ్యాంకింగ్ వ్యవస్థను కూల్చవచ్చు, ఎలక్ట్రిసిటీని ఆపేయవచ్చు, మిలిటరీ కమ్యూనికేషన్ని జామ్ చేయవచ్చు. ఇది రక్తం చిందించదు, కానీ దేశాన్ని స్తంభింపజేస్తుంది. అందుకే 21వ శతాబ్దంలో సైబర్ వార్ను సైలెంట్ న్యూక్లియర్ వెపన్ అంటున్నారు. భారత్ ఈరోజు ప్రపంచంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డిజిటల్ ఎకానమీ. యూపీఐ, ఆధార్, డిజిటల్ ఇండియా, స్మార్ట్ సిటీస్, రైల్వే ఆటోమేషన్ ఇవన్నీ భారత్ను శక్తివంతం చేస్తున్నాయి. అదే సమయంలో బలహీనంగా కూడా మారుస్తున్నాయి. ఎందుకంటే డాటా ఉన్న చోటే దాడి జరుగుతుంది. జియో పాలిటిక్స్లో ఎదుగుతున్న దేశం కావడంతో భారత్ శత్రువుల రాడార్లో ఉండడం ఆశ్చర్యం కాదు. సరిహద్దుల్లో యుద్ధం చేయడం ఖరీదు, కానీ సైబర్ యుద్ధం తక్కువ ఖర్చుతో ఎక్కువ నష్టం చేస్తుంది. రిపోర్ట్స్ ప్రకారం చైనా నుండి భారత్పై ఎక్కువగా ఫిషింగ్ అటాక్స్, మాల్వేర్ ఇంజెక్షన్స్, డేటా స్పైయింగ్ ప్రయత్నాలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ గ్రూప్స్ భారత ప్రభుత్వ వెబ్సైట్లను టార్గెట్ చేసిన సందర్భాలు బయటపడ్డాయి. ఇవన్నీ అధికారికంగా యుద్ధం కాదు, కానీ ఇది ఒక రకంగా యుద్ధమే. ముంబై పవర్ కట్, ట్రైన్ సిగ్నలింగ్ సిస్టంపై సైబర్ అలర్ట్స్, ఎయిమ్స్ సర్వర్ హ్యాక్, కోవిడ్ సమయంలో ఆరోగ్య డేటా టార్గెటింగ్ ఇవన్నీ వేర్వేరు సంఘటనలుగా కనిపించినా ఒకే ప్యాటర్న్ చూపిస్తున్నాయి. భారత కీలక వ్యవస్థలపై టెస్టింగ్ అటాక్స్. ఇవి పెద్ద దాడికి రిహార్సల్స్ అనే ప్రశ్న ఇప్పటికీ ఒక చర్చగానే మిగిలిపోయింది. భారత్ వీటిని ఎదుర్కోవడానికి తన వంతు ప్రయత్నాలను తను చేస్తుంది. సైబర్ అటాక్స్ ఎదుర్కోవడానికి సిఈఆర్టీ, నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ, డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ లాంటి వ్యవస్థలు ఉన్నాయి. కానీ నిజం ఏమిటంటే టెక్నాలజీ ఎంత వేగంగా మారుతుందో సైబర్ అటాక్స్ అంతకంటే వేగంగా మారుతున్నాయి. మనకు డిఫెన్స్ ఉంది, కానీ ప్రతి సెకండ్ అప్డేట్ కావాల్సిందే. ఇది కేవలం ప్రభుత్వ సమస్య కాదు. మీ మొబైల్లో వచ్చే ఒక లింక్, ఒక ఫేక్ కాల్, ఒక ఓటీపీ షేర్ ఇవన్నీ కూడా సైబర్ వార్లో భాగమే. ఒక దేశాన్ని కూల్చడానికి ముందుగా ప్రజలను బలహీనపరుస్తారు. మీరు జాగ్రత్తగా లేకపోతే తెలియకుండానే శత్రువుకి సహకరిస్తున్నట్లే. రాబోయే యుద్ధాలు సరిహద్దుల్లో కాదు, సర్వర్లో జరుగుతాయి. గన్స్ కంటే కోడ్స్ పవర్ఫుల్ అవుతాయి. ఒకరోజు ఉదయం లేచి చూస్తే ఏటీఎం పనిచేయదు, నెట్వర్క్ డౌన్, ట్రాన్స్పోర్ట్ స్ట్రక్. ఇది సైబర్ వార్ ఫలితం కావచ్చు. కానీ ఇక్కడ ప్రశ్న ఒక్కటే, మనం ముందే సిద్ధమవుతున్నామా అని. శత్రువు ఎక్కడి నుండి వస్తాడో తెలియకపోవడం ప్రమాదం కాదు. శత్రువు వస్తున్నాడని తెలిసినా పట్టించుకోకపోవడమే అసలైన ప్రమాదం. భారత్పై సీక్రెట్ సైబర్ అటాక్స్ నిజమేనా కాదా అన్న దానికంటే మనం ఎంత అప్రమత్తంగా ఉన్నామన్నదే కీలకం. మీ డేటా, మీ డిజిటల్ జీవితం ఇవే రేపటి దేశ భద్రత. ఈ యుద్ధం సైలెంట్, కానీ ప్రభావం మాత్రం భయంకరంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హైప్ చేసి ఛానల్ గ్రోత్కు సహకరించగలరు. జై హింద్.